ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టార్ట్ అవుతూనే రామచంద్రపురం అనే విలేజ్ని చూపిస్తారు. ఈ రామచంద్రపురం గ్రామంలో దివ్యవతి అనే అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ అయిన ఒక గంట తర్వాత దివ్యవతి హస్బెండ్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్సిడెంట్లో చనిపోతారు. అందువల్ల ఆ దివ్యవతి ఒక బంగ్లాలోకి వెళ్ళిపోయి 6 సంవత్సరాల వరకు బయటికి రాదు. ఆ ఊరి వాళ్ళందరూ దివ్యవతి ప్రవర్తన చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఒకరోజు దివ్యవతి రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఏడుస్తూ ఉంటుంది. ఆ ఊరి ప్రజలు ఆ ఏడుపు విని భయపడి ఇంట్లోకి వెళ్ళి వెంటనే తలుపులు వేసేసుకుంటారు. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఆ ఊర్లో ఎవరూ బయటికి రారు. ఇలా రోజు జరుగుతూనే ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత ఒకరోజు దివ్యవతి నిప్పంటించుకొని చనిపోతుంది. దివ్యవతి చనిపోయిన తర్వాత ఆ బంగ్లా నుండి ఏడుపు శబ్దం వినిపించడం ఆగిపోతుంది. ఏడుపు శబ్దం వినిపించడం లేదు అమ్మయ్య అని ఆ ఊరి ప్రజలు అనుకుంటూ ఉండగా 30 రోజుల తర్వాత ఒకరోజు విపరీతమైన గాలి, విపరీతమైన శబ్దాలు, ఇంకా విపరీతమైన ఏడుపు రావడం రామచంద్రపురం ప్రజలు గమనిస్తారు. అప్పటి నుండి ఆ దివ్యవతి ఉన్న బంగ్లాలోకి వెళ్ళడానికి ఎవరూ డేర్ చేయరు. కనీసం అటువైపు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. కానీ ఒకరోజు ఒక కాంట్రాక్టర్ ఆ దివ్యవతి బంగ్లాలో లైట్ వెలుగుతూ ఉండడం చూసి అప్పుడు అతను ఆ బంగ్లాలోకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఆ బంగ్లాలో దివ్యవతి ఉండదు, కానీ దివ్యవతి కూతురు ఉంటుంది. అక్కడ సీన్ని కట్ చేస్తే మూవీ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. ప్రజెంట్లో ఈ మూవీ హీరో అయిన అర్జున్ని చూపిస్తారు. అర్జున్ తన ఫ్రెండ్ అయిన ప్రతాప్, ఇంకా ప్రతాప్ లవర్ అయిన ప్రియతో స్టే చేస్తూ ఉంటాడు. అయితే అర్జున్కి గోస్ట్ వీడియోలు, హాంటెడ్ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే అతను గోస్ట్, హాంటెడ్ వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక ఆమె చనిపోయిన తన కూతుర్ని చూడాలని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. ఆ స్వామీజీ ఆమెకు మాయమాటలు చెప్పి ఆ దెయ్యాన్ని అద్దంలో చూపిస్తూ ఉంటాడు. అప్పుడే హీరో ఈ స్వామీజీలు ఫేక్ అని ఆ పెద్దావిడికి నిరూపిస్తాడు. దాంతో ఆ వీడియోని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. ఇతను ఇలాంటి గోస్టెడ్, హాంటెడ్ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రియా ప్రతాప్తో అంటుంది, ప్రతాప్, నువ్వు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. కానీ రామచంద్రపురం అనే ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో దివ్యవతి అనే బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఒక దెయ్యం ఉందంట. ఆ దెయ్యం గురించి నేను మీకు చెప్తున్నాను. ఆ దెయ్యం చాలా మందిని చంపేసిందంట. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఒక వీడియో తీయొచ్చు కదా అని అంటుంది. కానీ ప్రతాప్ దాన్ని కొంచెం లైట్ తీసుకుంటాడు. కానీ అర్జున్ మాత్రం ప్రియా మాటలు విని ఖచ్చితంగా ఆ బంగ్లాలోకి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు అతను ప్రియా చెప్పడం వల్ల ఆ బంగ్లా దగ్గరికి వెళ్తాడు. అది చూసి ఆ ఊరి ప్రజలు ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళకు, అక్కడికి వెళ్తే నువ్వు చనిపోతావని చెప్తూ ఉంటారు. కానీ ఊరి ప్రజల మాటలు వినకుండా అర్జున్ దివ్యవతి బంగ్లా దగ్గరికి వెళ్తాడు. తర్వాత అక్కడ దివ్యవతి భయంకరంగా కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటుంది. కానీ అర్జున్ ఏమాత్రం భయపడకుండా ఆమెనే ఫాలో చేస్తాడు. దాంతో దివ్యవతి అర్జున్ చూసి భయపడి అక్కడ దగ్గరలో ఉన్న చిన్న చెరువులోకి దూకేస్తుంది. అప్పుడు వెంటనే అర్జున్ కూడా నీటిలోకి దూకుతాడు. కానీ దివ్యవతి ఆత్మ అనేది అర్జున్కి కనిపించదు. ఆ తర్వాత ఎలాగైనా దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు అర్జున్. అందుకని అక్కడే ఉండి దివ్యవతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు దివ్యవతి చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. దివ్యవతి పుర్రెను బయటికి తీస్తాడు. ఆ దివ్యవతి పుర్రెను తన ఫ్రెండ్ అయిన దర్శిని దగ్గరికి పంపిస్తాడు. దర్శిని ఒక ల్యాబ్ ఇన్వెంటరా. దర్శిని చనిపోయిన వాళ్ళ పుర్రెలకు మట్టిని రాసి వాళ్ళ రూపం ఎలా ఉంటుందో అలా సేమ్ వాళ్ళ ఫేస్ని రెడీ చేస్తుంది. అదేవిధంగా దివ్యవతి మొహాన్ని కూడా దర్శిని రెడీ చేస్తుంది. అయితే ఆమె తయారు చేసిన దివ్యవతి మరెవరో కాదు, సంయుక్త మీనన్. ఇక్కడ సీన్ కట్ చేస్తే ప్రియా చెప్పిన మాటల ప్రకారం ప్రతాప్ దివ్యవతి ఎవరు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అందుకోసం ప్రతాప్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుండి కొంత సమాచారాన్ని తెలుసుకుంటాడు. ఆ సమాచారంలో 3 సస్పెక్ట్గా దొరుకుతారు. ఆ 3లో దివ్యవతి ఎవరో ఒకరు అయ్యుంటారని ప్రతాప్ అనుకుంటాడు. వాళ్ళ పేర్లు ఏమిటంటే పల్లవి, నూర్, చరిష్మా. ఆ 3లో ఎవరో ఒకరు దివ్యవతి అయ్యుంటారని ప్రతాప్ అనుకుంటాడు. కానీ ఆ విషయం ప్రియకి, అర్జున్కి చెప్పడు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అర్జున్ రోజంతా దివ్యవతి బంగ్లాలోనే ఉంటాడు. దివ్యవతి ఎప్పుడు వస్తుందా అని, ఎప్పుడెప్పుడు ఆమెతో మాట్లాడదామా అని, ఎప్పుడెప్పుడు తన ప్రేమను చూపిద్దామని అనుకుంటూ ఉంటాడు. తర్వాత దివ్యవతి బొమ్మను దర్శిని బంగ్లాలో ఉన్న అర్జున్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు అర్జున్ దివ్యవతి బొమ్మను చూసి నేను ఇష్టపడాలనుకునేది ఇలాంటి అమ్మాయినే, ఇలాంటి దెయ్యాన్నే అని అనుకుంటూ ఉంటాడు. దీనితో మూవీ అనేది ఇంటర్వెల్కి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత దివ్యవతిపై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ప్రియా అర్జున్ని చూసి వీడికి ఏదో అయ్యింది,
వీడేంటి ఇలాంటి అమ్మాయి కోసం, అంటే చనిపోయిన అమ్మాయి కోసం ఇంతలా వెయిటింగ్ చేస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ప్రతాప్ ప్రియ దగ్గరకు వచ్చి, ప్రియా, నేను దివ్యవతి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. 3 ఫొటోస్ని నాకు పోలీసు వాళ్ళు ఇచ్చారు. ఆ 3 ఎవరో కాదు, పల్లవి, నూర్, చరిష్మా. ఇదిగో ఫోటోలు. ఈ ఫోటోలను మాత్రం నువ్వు అర్జున్ దగ్గరికి తీసుకెళ్లకు, ఎందుకంటే అర్జున్ ఇప్పుడే దివ్యవతి ప్రేమలో ఉన్నాడు. నువ్వు ఈ ఫోటోలు తీసుకెళ్తే వాడు ఇంకా పిచ్చోడవుతాడు అని ప్రతాప్ ప్రియకి చెప్తాడు. అప్పుడు ప్రియ ప్రతాప్ మాటలు వినకుండా అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె అర్జున్కి ఆ 3 ఫొటోస్ని చూపిస్తుంది. అప్పటి నుంచి ఆ 3 గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అర్జున్. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రియ అంటుంది, చనిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, వాళ్ళని వదిలేయని అంటుంది. అప్పుడు అర్జున్ అంటాడు, ఈ మనుషుల కన్నా చనిపోయిన వాళ్లే ఎంతో మేలు. ఈ మనుషులు మోసం చేస్తూ ఉంటారు. నేను దివ్యవతి ఆత్మను చూశాను. దివ్యవతి నాకు చాలా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే దివ్యవతి లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ ప్రియకి చెప్తాడు. అప్పుడు అర్జున్ మాటలు విని ప్రియ మెల్లమెల్లగా అర్జున్ని ప్రేమిస్తూ ఉంటుంది. ప్రియ అర్జున్పై ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ప్రతాప్కి ప్రియ అంటే కొంచెం కోపం కలుగుతుంది. అప్పుడు ప్రియతో ప్రతాప్ అంటాడు, ప్రియా, నువ్వు అర్జున్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నావు, అర్జున్తో ఎక్కువ టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నావు, నేను నీ లవర్ కదా, నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి కదా అని అంటాడు. అప్పుడు ప్రియ అంటుంది, ప్రతాప్, నువ్వే కదా అర్జున్ని జాగ్రత్తగా చూసుకోమన్నావు, అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని ప్రియ ప్రతాప్కి చెప్తుంది. ప్రతాప్ ప్రియ మాటలు విని చాలా షాక్ అవుతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అర్జున్ పల్లవి, నూర్, చరిష్మా వాళ్ళ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అతను ముందుగా పల్లవి ఇంటికి వెళ్తాడు. పల్లవి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, పల్లవి ఎప్పటి నుండో మిస్ అయింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదని చెప్తారు. తర్వాత నూరింటికి వెళ్తాడు. నూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారంటే, నూర్ ఎప్పుడు హాస్టల్లో ఉండేది, నూర్ హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ మొత్తం కాలిపోయింది, అప్పటి నుండి నూర్ మిస్ అయింది, నాకు తెలిసి నూర్ చనిపోయి ఉంటుంది బాబు అని బాధపడుతూ నూర్ ఫాదర్ అర్జున్కి చెప్తాడు. తర్వాత అర్జున్ చరిష్మా ఉన్న హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు చరిష్మా వాళ్ళ హాస్టల్ ఓనర్ అంటుంది, చరిష్మా సూసైడ్ చేసుకుని చనిపోయింది, నాకు ఇంతవరకే తెలుసు. అంటే చరిష్మా, నూర్ ఇద్దరు స్నేహితులు. చరిష్మా, నూర్ వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ అని హాస్టల్ వార్డెన్ అర్జున్కి చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్తో ఇలా చెప్తాడు, అర్జున్, నువ్వు చెప్పిన మాటలు నిజమే. పల్లవి, నూర్, చరిష్మా ఈ 3 చనిపోయారు, ఇదే నిజం. ఇంకో నిజం ఏమిటంటే వెన్నెల అనే అమ్మాయి కూడా వీళ్ళతో పాటు యాక్సిడెంట్ జరిగి చనిపోయిందని చెప్తాడు. ఎస్ఐ మాటలు విని అర్జున్ కొంచెం షాక్ అవుతాడు. ఈ వెన్నెల ఎవరు, నాకు 3 తెలుసు కదా, ఈ 4 గురించి నేను తెలుసుకోవాలి అని అనుకొని ఆ 4 శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుర్రెలను సంపాదించి తన ఫ్రెండ్ అయిన దర్శినికి ఇవ్వాలి అని అనుకుంటాడు. దాని ప్రకారమే పల్లవి, చరిష్మా, నూర్ ఈ 3 శవాలు పెట్టిన దగ్గరికి వెళ్ళి పుర్రెలను తీసుకొచ్చి దర్శినికి ఇస్తాడు. అప్పుడు దర్శిని వాళ్ళ ఫేసులు రెడీ చేసి అర్జున్కి చూపిస్తుంది. అప్పుడు దర్శిని అంటుంది, అర్జున్, కేసులో ఫిల్ అయిన నేమ్స్ రాంగ్గా ఉన్నాయి, ఇక్కడ ఫోటోలు రాంగ్గా ఉన్నాయి, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు. ఈ 4 వెనక వీళ్ళ 4 చావులను చూసింది వేరొకరు అయి ఉంటారు, నువ్వు వాళ్ళని కనుక్కోవాలి. నువ్వు వెంటనే దివ్యవతి బంగ్లా దగ్గరికి వెళ్ళు, దివ్యవతి ఎవరో నీకు తెలుస్తుంది అని దర్శిని అర్జున్కి చెప్తుంది. అప్పుడు అర్జున్ దివ్యవతి బంగ్లా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అర్జున్ దివ్యవతి ఆత్మను చూస్తాడు. అయితే ఆ దివ్యవతి ఎవరో కాదు, ప్రియ. అంటే వైష్ణవినే దివ్యవతి అని మనకైతే చూపిస్తారు. అప్పుడు అర్జున్ ప్రియతో అంటాడు, నువ్వెందుకు ఇలా నాటకం వేశావు, నువ్వే కదా దివ్యవతివి, దివ్యవతివి నువ్వే అని నేను ఎప్పుడో అనుకున్నాను, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతాడు. అప్పుడు ప్రియ అంటుంది, అవును, నేనే దివ్యవతిని. నేను ఎందుకు ఇలా చేశానంటే చిన్నప్పుడే మా అమ్మ పెట్రోల్ పోసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఒక ఆవిడ నన్ను పెంచింది. ఆవిడికి పల్లవి అనే చిన్న కూతురు కూడా ఉంది. ఆ చిన్న కూతురు చిన్నప్పుడే చనిపోయింది. అందువల్ల నేను పల్లవిగా మారాను. ఒకరోజు రోడ్డుపై 2 వ్యక్తులు వెళ్తుండగా వెన్నెల చనిపోయింది. ఆ తర్వాత నేను కొంచెం మనసు మార్చుకున్న తర్వాత నన్ను పెంచిన రెండో అమ్మ కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నూర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నేను నూరుగా మారాను. తర్వాత హాస్టల్లో చరిష్మా సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నేను చరిష్మాగా మారిన తర్వాత నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. అప్పుడు యూట్యూబ్లో ప్రతాప్ కనిపించాడు. తర్వాత ఎలాగైనా ప్రతాప్ని కలవాలనుకున్నాను. ప్రతాప్ దగ్గర ఒక రిబ్బన్ బాక్స్ ఉంది. ఆ రిబ్బన్ బాక్స్ నా చిన్నప్పుడు ఒక వ్యక్తి నాకు చిన్నప్పుడు ఇచ్చిన బాక్స్ అది. అంటే ప్రజెంట్ ప్రతాప్ దగ్గర ఉన్న బాక్స్ను చూసి నేను చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్న వ్యక్తి ప్రతాపే అనుకున్నాను. కాబట్టి ప్రతాప్ని లవ్ చేశాను. కొన్ని రోజుల తర్వాత దివ్యవతి కేసుని నేను చదివాను. అప్పుడు దివ్యవతి బంగ్లా దగ్గరకు వచ్చి దివ్యవతిలాగా నేను మారాను.
కొన్ని రోజుల తర్వాత నువ్వు దివ్యవతి కేసునైతే తెలుసుకున్నావు. అప్పుడు నువ్వు నన్ను ఫాలో అయ్యావు. అర్జున్, నువ్వు నన్ను ఫాలో అవుతున్నప్పుడు నేను నీటిలోకి దూకేశాను. అప్పుడు నాకేమీ అవలేదు. నువ్వు నా మీద చూపించే ప్రేమను ఈ జన్మకు చాలు అనుకున్నాను. దెయ్యాన్ని నువ్వు ఇంత బాగా ప్రేమిస్తే, నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు నన్ను ఇంకెంత బాగా చూసుకుంటావో ఒకసారి ఆలోచించు అని ప్రియా అర్జున్కి చెప్తుంది. ఆ తర్వాత ఇదంతా విన్న అర్జున్ అంటాడు, నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు కదా, చంపేయి అని ప్రియా దగ్గరున్న కత్తిని తీసుకొని అర్జున్ తన పొట్టలో అయితే పొడి చేసుకుంటాడు. దాంతో అర్జున్ అక్కడికక్కడే చనిపోతాడు. అర్జున్ చనిపోయినందుకు ప్రియా చాలా బాధపడుతుంది. బాధపడిన తర్వాత ప్రతాప్ దగ్గరికి ప్రియా వెళ్ళి అర్జున్ ఇలా చనిపోయాడని చెప్తుంది. అలా చెప్పిన వెంటనే ప్రతాప్ చాలా బాధపడతాడు. తర్వాత ప్రతాప్ అర్జున్ వస్తువులను ఒక ప్యాకేజీలో పెడుతూ ఉండగా అందులో ఒక బాక్స్ కూడా ఉంటుంది. ఈ బాక్స్ ఏమిటి? బాక్స్ నీది కాదా ప్రతాప్ అని ప్రియా ప్రతాప్ని అడుగుతుంది. అప్పుడు ప్రతాప్ ఏమంటాడంటే, ఈ బాక్స్ నాది కాదు, అర్జున్ది అని చెప్తాడు. అప్పుడు ప్రియా ఏమనుకుంటుందంటే, అంటే నేను ప్రేమించింది, నా చిన్నప్పుడు బాక్స్ ఇచ్చింది అర్జునేనా అని ప్రియా బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ప్రియా మళ్ళీ దివ్యవతి బంగ్లా దగ్గరికి వెళ్తుంది. అప్పుడే దూరంగా ఉన్న అర్జున్ ప్రియాకు కనిపిస్తాడు. దాంతో ప్రియా అర్జున్ దగ్గరికి వెళ్ళి, అర్జున్ నువ్వు చనిపోలేదా, ఎలా బ్రతికావు అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ అంటాడు, నేను చనిపోలేదు, నాకు దర్శిని రక్తం గడ్డకట్టే ఒక టీకా ఇచ్చింది, నేను అది తాగాను, అందుకే నేను చనిపోలేదు. ప్రియా ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ప్రియా దానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అర్జున్ ప్రియా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున అర్జున్ ప్రియాని ఇలా అడుగుతాడు, ఎందుకింత సిగ్గుపడుతున్నావు, మనకి ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను అని అర్జున్ ప్రియాతో అంటాడు. అప్పుడు ప్రియా ఏ రోజు అని కొంచెం భయంగా ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు అర్జున్ అదే ఆ రోజు అని అంటాడు. అప్పుడు ఆ బంగ్లాలో అర్జున్ ఎవరితోనో రొమాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. అది విని ప్రియా అది నేను కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. మరి నేను చూసింది ఎవరిని అని అన్నట్టుగా అర్జున్ ఆలోచిస్తుంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఒరిజినల్ దివ్యవతి దెయ్యాన్ని చూపిస్తారు. ఆ దివ్యవతి ఎవరో కాదు, సంయుక్త మీనని చూపిస్తారు. లాస్ట్లో సెకండ్ పార్ట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. సెకండ్ పార్ట్ నేమ్ వచ్చేసి కిల్ మీ ఇఫ్ యూ లవ్ అనేది సెకండ్ పార్ట్ మూవీ. దీనితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి మూవీలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.